గైస్ లేటెస్ట్ న్యూ కెప్టెన్ అగైన్ ఎవరు అంటే మళ్ళీ టాస్క్ జరుగుతుంది ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత టాస్క్ అయితే కండక్ట్ చేస్తారనమాట మళ్ళీ 4 మెంబర్స్కి ఏది అంటే బాక్సెస్ అండ్ టైర్స్ అని చెప్పేసి ఒక టాస్క్ కండక్ట్ చేస్తారు. అందులో మళ్ళీ భరణి, డిమోన్ పవన్, ఇమాన్యుయల్, మర్యాద మనిషి అనేది గేమ్ ప్లే చేస్తారు, మళ్ళీ ఆడతారు. మళ్ళీ ఆడిన తర్వాత ఫస్ట్ అయితే మన ఇమాన్యుయల్ అయితే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతాడు, తర్వాత మర్యాద మనిషి అవుట్ ఆఫ్ ద టాస్క్ అవుతాడు. లాస్ట్లో మన భరణి గారు, డిమోన్ పవన్ మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఈ గేమ్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ డిమోన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్. సెకండ్ వీక్ మళ్ళీ డిమోన్ పవన్ కెప్టెన్ అవుతాడు. ఎందుకు ఏంటి మళ్ళీ ఇది తీసేయడం ఎందుకు, మళ్ళీ పెట్టడం ఎందుకు, మళ్ళీ డిమోన్ పవన్ కెప్టెన్ ఎందుకు అంటే ఇదేమీ స్క్రిప్ట్ కాదు. ఈసారి అయితే జెన్యున్గా గేమ్ పెట్టి తనే గెలుచుకుంటాడు, తన పవర్ తనే యూజ్ చేసుకుంటాడు. మొత్తానికి డిమోన్ పవన్ సెకండ్ వీక్ కెప్టెన్ అవ్వడం ఇదే హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా బిగ్ బాస్ చరిత్రలో. ఎందుకంటే తీసేయడం మళ్ళీ ఎమ్మటి కెప్టెన్ అవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. అండ్ ఇంకోటి ఇష్టం ఏంటంటే ఎలిమినేట్ అవుతూ మర్యాద మనిషి వచ్చేసి బిగ్ బాంబ్ వేస్తాడనమాట. ఎవరి మీద అంటే మన పరువు పోగొట్టుకున్న ప్రియా మీద బిగ్ బాంబ్ వేస్తాడు. ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ అలాట్ చేయడానికి అని చెప్పేసి ఎక్స్ట్రా వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టెనెంట్స్గా మారిపోయినారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ పడుతుంది. ఎక్స్ట్రా వర్క్ పడిన తర్వాత దాంట్లో మాత్రం బిగ్ బాంబ్ వేసినారు. సేమ్ లైక్ సుమన్ శెట్టి గారికి ఎట్లయితే స్వీపింగ్ అది క్లీనింగ్ చేసినారో సేమ్ లైక్ ప్రియా శెట్టికి కూడా అట్లనే ఎక్స్ట్రా బిగ్ బాంబ్ అయితే వేసిపోతాడు మర్యాద మనిషి. ఇది మన అప్డేట్స్. ఇంకా మిగతా మంచి అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిస్టర్ పండ్ 2000 ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి.